సత్య వాళ్ళ నాన్న అయితే స్కూటీ మీద అలా వెళ్తూ ఉండగా ఒక ఆయన్ని తన స్కూటీతో సైకిల్ని గుర్తించేస్తాడు. అది చూసి ఏమండి సారీ అండి ఏమీ అనుకోవద్దని చెప్పి మళ్ళీ తిరిగి సత్య వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి సారీ ఇలా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు సత్య వాళ్ళ నాన్న అయితే డబ్బులు ఇస్తాడు. ఇదంతా చూస్తున్న క్రిష్ అయితే సత్య వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వకుండా ఆపేసి, ఎందుకు డబ్బులు ఇవ్వాలి రే, ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి బెదిరించి ఆయన్ని అక్కడి నుండి వెళ్ళేలా చేస్తాడు. ఇక సత్య వాళ్ళ నాన్న అయితే, బాబు థ్యాంక్స్ బాబు, నిన్నెక్కడో చూసినట్టు ఉంది బాబు అని చెప్పి నువ్వెవరు అని సత్య వాళ్ళ నాన్న క్రిష్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు క్రిష్ అయితే ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి నిన్ను అక్కడో చూసారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుండి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇంతలో క్రిష్ అలాగే వాళ్ళ తమ్ముడు సత్యను చూడడం కోసం అనేసి సత్య వాళ్ళ ఇంటికి వస్తారు. సత్య అయితే వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు ఆరపెడుతూ అక్కడ మేడపై ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఒరే చూడరా మీ వదిన ఎంత అందంగా ఉందో, అది అందమా ఇంకేమైనానా, చూడరా అదే కదరా అందం, మీ వదిన చూడరా ఎంత అందంగా ఉందా అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ తమ్ముడు కూడా, అవునన్నా వదిన చాలా అందంగా ఉందన్నా, సూపర్ అన్నా, నువ్వు సూపర్ సెలక్షన్ అని చెప్పి క్రిష్కి ఇంకా ప్రేమను పెంచుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.